ఇది చాలా చాలా ముఖ్యమైనగా మనం తీసుకోవాల్సిన విషయం. ఇప్పుడు ఈ రాముడి యొక్క ఈ గుణం తన్మధ్యుడు అనేది ప్రజెంట్ జనరేషన్ లో మనం ఆచరించడం వలన ఏంటి ఉపయోగాలు అనేది ఒకసారి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, అధర్మం పెరిగిపోతుంది అనడానికి నిదర్శనం ఏంటంటే అవినీతి పెరిగిపోవడం, అలాగే అక్రమాలు పెరిగిపోవడం అనేది అధర్మం పెరిగిపోయింది, ధర్మం తగ్గిపోయింది అన్నదానికి నిదర్శనం. సో దాన్ని ఎలాగ మనం ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ ఏం చేసుకోవచ్చు? తల్లిదండ్రుల పట్ల ఒక పుత్రుడిగా మన బాధ్యతలు ఎవరో నిర్వర్తించడం లేదనేది అది సత్యం. ఎందుకంటే అనాథ శరణాలయాలు, వృద్ధాశ్రమాలు ఇన్ని పెరిగిపోతున్నాయంటే మనం తల్లిదండ్రుల పట్ల పుత్రుడిగా కరెక్ట్ గా మన ధర్మాన్ని నిర్వర్తించడం లేదని అర్థం. కనుక ప్రతి పుత్రుడు డెఫినెట్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే రాముడిలాగా వారి యొక్క తల్లిదండ్రుల మాటలను మాత్రమే గౌరవించి వాళ్ళ మాటని జవదాడకుండా ఉంటే డెఫినెట్ గా ఈ వృద్ధాశ్రమాలు తగ్గుతాయి. ఇలాంటి తగ్గుతున్నాయంటే ధర్మం పెరుగుతుంది.